పరిశుద్ధ నామమున అందరికీ వందనాలండి. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈనాడు ధ్యానాంశంగా పరిశుద్ధ గ్రంథం నుండి 104వ కీర్తన 33వ వచనం ధ్యానం చేద్దాం. వాక్యం నేను చదువుతూ ఉన్నాను. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంత కాలము నా దేవుని కీర్తించెదను. ఇక్కడ భక్తుడు గానం చేస్తూ ఉన్నాడు. ఏమని? నా జీవిత కాలమంతయు. డౌట్ వచ్చిందేమో. రెండో పదవులు అంటాడు నేనున్నంత కాలం. ముందేమో నా జీవిత కాలం అంతయు అన్నాడు. ఎందుకు జీవితకాలం ఎంతట? మోషే భక్తుడు చెప్పాడు 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అధిక బలం ఉంటే 80 సంవత్సరాలు ఆయన చెప్పారు. 120 ఏళ్ళు బతికినాక ఆ తదుపరి తరాలు వాళ్ళు బతికేది 70 ఏళ్ళు 80 ఏళ్ళు అని చెప్పాడు. ఆ వచనాలు ఈయనకి తెలిసేమో ఈయన అంటున్నాడు నా జీవిత కాలం అంతయు అని మొదలు పెట్టాడు. నేను దేవుడిని కీర్తిస్తానని. మరి ఏంటో తెలీదు. ఒకవేళ అంతకన్నా ఎక్కువ బతుకుతాను అనుకున్నాడు, తక్కువ అనుకున్నాడు. నేనున్నంత కాలం ఈ మాటలు మనసును పెట్టండి. ఏం చేస్తాడేటో ఈ భక్తుడు? నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను. నేను ఉన్నంత కాలం నా దేవుని. ఇంకేం పనిలేదా? ఇది ఇంకేం పనిలేదా? ఎవరైనా కదా. అంతకు ముందు రాసినటువంటి కీర్తన ఎవరు రాస్తే వారే అని చెప్పి మనము దావీదు భక్తుడు అనుకుందాం. లేదు, ఆ స్థాయి కలిగిన భక్తులే కదా ఈ కీర్తనలు రాసింది. ఆ భక్తుడు అంటున్నాడు నా జీవిత కాలమంతయు. నేను ఆ వచనాన్ని వివరించడం లేదు, కానీ ఆ వచనంలోని ఆ భక్తుడి మనస్సును నేను మీకు పరిచయం చేస్తాను. నా జీవిత కాలమంతయు నేనున్నంత కాలం. ఇప్పుడు మీరు చెప్పండి, నా జీవిత కాలమంతయు ఏం చేస్తారు? ఆయన చెప్పిన మాట చెబుతున్నారు. మీరు ఇంకేం పని చేయరా? ఆలోచించుకొని చెప్పండి. సరే, మీ జీవిత కాలం ఎంత కాలం తెలీదు. 1 గంట, 1 రోజు, 1 సంవత్సరమో, 10 ఏళ్ళలో, 100 ఏళ్ళలో, ఎన్ని సంవత్సరాలు మనకు తెలియదు. ఎన్ని సంవత్సరాలు ఇస్తే అంతకాలం. ఏం చేయాలనుకుంటున్నారు? ఏం చేయాలనుకుంటున్నారు మీ జీవిత కాలంలో? అంటే మీ జీవితాన్ని గురించినటువంటి ఒక ఆలోచన మీరు కలిగి ఉండాలి అనేది అక్కడ భక్తుని మనసు మనకు నేర్పిస్తున్న పాఠం. అవునా అండి? మీ జీవిత కాలంలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు ఆలోచన చేయండి. మంచి వ్యాపారం చేసి డబ్బు సంపాదించి, మంచి ఉద్యోగం చేసి డబ్బు సంపాదించి, వ్యవసాయం చేసి డబ్బు సంపాదించి, బిడ్డలు మంచి చదువులు చదివించి, వారికి మంచి సంబంధాలు వివాహాలు చేసి, వారందరూ సెటిల్ అయిన దాకా ఉండి చూసి చివరికి నీకేం మిగులుతుంది? వెనక్కి తిరిగి చూసుకుంటే నా అని అనుకునే అనుభవం ఏది నీకు మిగలదు. పిల్లలు పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు, వాళ్ళు సెటిల్ అవుతారు, వాళ్ళ సంతోషాలు వాళ్ళ ఆనందాలు. మనం అభ్యంతర పెట్టడం కూడా కదా, వాళ్ళ సంతోషం ఉండాలనే మనం పని చేశాం, దాని గురించి వేరు కాదు. కానీ నీకంటూ ఏమి మిగిలింది కదా? అందుకోసం నువ్వు ప్రయాసపడ్డావు, డబ్బు సంపాదించావు, ఇల్లు కట్టావు, పెళ్లిని చేసావు, అప్పులు తీర్చావు, చివరికి ఒక ఇల్లు కట్టించుకున్నావు. నీకంటూ ఏమి మిగిలింది? ఏమి మిగలడం కొరకు నీ జీవితాన్నంతటినీ నువ్వు ఖర్చు పెట్టావు. గురించిన ఆలోచన, ఒక ఆలోచన నువ్వు కలిగి ఉండాలి అనేది భక్తుడు మనకు నేర్పిస్తున్న పాఠం. ఆయన అనుభవం అయితే నేను నా దేవుణ్ణి కీర్తిస్తాను, నా దేవుణ్ణి సన్నతిస్తాను, ఆయన అనుభవం అది. నువ్వు ఆ తీర్మానం చేయగలిగిన స్థితిలో ఉన్నావా? ఉంటే సంతోషం. అయితే నీ జీవితం, నేను చాలా కుదించి చాలా కొంచెంగా చెప్తున్నాను, విస్తరించి మాట్లాడితే ఇది 2 గంటల కంటే ఎక్కువసేపు వర్తమానం. ఇప్పుడు నీ జీవిత కాలంలో ఏమేమి జరుగుతాయి? నువ్వు యవ్వన ప్రయాణానికి వస్తే వివాహం చేసుకుంటావు, నీకు బిడ్డలు కలుగుతారు. ఆ బిడ్డలు కలిగితే బిడ్డల విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు నీ జీవిత కాలంలో? సరే, ఆ బిడ్డలను ప్రయోజకులను చేయాలనుకుంటున్నావు, ఆ బిడ్డలు పెరుగుతారు, ఆ బిడ్డలకు
వివాహాలు అవుతాయి. ఆ తదుపరి ఆ బిడ్డలకు సంతానం కలుగుతుంది. అది నీకు ఎన్నో తరం? 3వ తరం. ఆ బిడ్డల విషయంలో నువ్వేం చేయాలనుకుంటున్నావు? ఒకవేళ నువ్వు బతుకుంటే, ఆరోగ్యంగా ఉంటే, ఆలోచించగలిగిన స్థితిలో ఉంటే, అవునా? ఇక 4వ తరానికి వెళ్దామా? అక్కడికి ఆగుదామా? సరే, అక్కడికి ఆగి ఈ 3 తరాలు అనుకుందాం. గతంలో అయితే 6 తరాలు లెక్క పెట్టేవారు. ఎందుకంటే 10 ఏళ్లకు 12 ఏళ్లకు పెళ్లి చేసేవాళ్ళు. ఆ తర్వాత వాళ్ళకు కూడా అట్లనే. ఇది 100 ఏళ్ళు వచ్చేలోపు 6 తరాలు కనపడే. ఇప్పుడేమో 25 ఏళ్ళు 30 ఏళ్ళైనా పెళ్లి కావడం వల్ల వాళ్ళకి పిల్లలు పుట్టేటప్పటికి 30-40 ఏళ్ళు అవుతుంది. అవునే నా ధ్యానాంశంలోని భాగం. నీ జీవితం పట్ల నీవు ఒక స్పష్టమైన దృక్పథాన్ని కలిగి ఉండాలి. ఏం చేయాలనుకుంటున్నావు నీ జీవితంలో? నిన్ను సృష్టించిన సృష్టికర్త అయిన దేవుని పట్ల నీ వైఖరి ఏమిటి? ఇలా ఆలోచించగలిగింది ఎవరండి? ద్విపాదులే. 2 కాళ్ళతో సంచరిస్తున్న మనమే. అవునా? నీ మీద నేను చెప్పను, కానీ నా మీద నేను చెప్పుకుంటాను. చతుష్పాదులైన వ్యక్తులు జీవులు రేపటి గురించి ఆలోచన చెయ్యవు. జంతువులు రేపటి గురించి ఆలోచన చేస్తాయా? చెయ్యి. ఒకవేళ నేను రేపటి గురించి ఆలోచన చెయ్యని వ్యక్తిగా ఉంటే నాకు ఆ జంతువుకి ఏం తేడా లేదు. కానీ నాకు జ్ఞానం ఇచ్చాడు దేవుడు, మేలు కీడులను వివేచించగలిగిన శక్తినిచ్చాడు, భవిష్యత్తును గురించిన దర్శనం ఇచ్చాడు. నేను బ్రతుకుంటే నేనేం చెయ్యాలో అన్న గ్రహింపు ఈ లేఖన కాంతిలో ప్రభు నాకు తెలియపరిచాడు. గనుక నా జీవితం పట్ల ఆ భక్తుని యొక్క జీవితం పట్ల ఒక దర్శనం ఉన్నది. నేను బ్రతుకుంటే నేనేం చెయ్యాలి? నా బిడ్డల కొరకు నేనేం చెయ్యాలి? నా బిడ్డల కొరకు నేనేం చెయ్యాలి? వారిని ఎలాగును వారిని నేను పెంచాలి. లోకాధికారి అయిన సాతాను పరిపాలిస్తున్న ఈ లోకంలో ఆ అపవాది బంధకాల నుండి, అపవాది ఉచ్చుల నుండి క్షేమకరమైన స్థితిలో నా బిడ్డలు బ్రతుకున్నట్లుగా నేనేం చెయ్యాలి? నాకు ఒక ఆలోచన ఉంది, నాకు ఒక భారం ఉంది, నాకు ఒక దర్శనం ఉంది. గనుక ఈ భక్తుడు అంటున్నాడు, నా జీవిత కాలం అంతయు నేను యెహోవాను నేనున్నంత కాలం. ఎప్పుడున్నంత కాలం? ఎలా ఉన్నంత కాలం? ఎక్కడున్నంత కాలం? ఎన్ని ప్రశ్నలను వేసుకోండి. నా దీన స్థితిలోను, నా ఉచ్చ స్థితిలోను, నేను కృంగిన స్థితిలోను, నేను సంతోషంగా ఉన్న స్థితిలోను విస్తరించి మాట్లాడితే అనేక విషయాలు. ఇది మొదటి విషయం. నేను ఈ మాటను ముగిస్తున్నాను. నీ జీవితం పట్ల నువ్వు దర్శనాన్ని కలిగి ఉన్నావా? క్రీస్తును అంగీకరించిన వ్యక్తి, క్రీస్తుతో నిబంధన చేసుకున్న వ్యక్తిగా, పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానం కలిగిన వ్యక్తిగా, నీ జీవితం పట్ల నువ్వు ఒక స్పష్టమైన గురిని కలిగిన వ్యక్తిగా నువ్వు ఉన్నావా? ఒకవేళ లేకపోతే ఇప్పుడు ఆలోచన చేయండి. నేను ఒకవేళ 1 సంవత్సరమే బతికితే, 1 సంవత్సరమే బ్రతుకుతానని దేవుడు నాకు బయలుపరిస్తే ఈ సంవత్సరంలో నేనేం చేయాలి? 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 50 ఏళ్ళు, లేదు 100 ఏళ్ళు నేను బ్రతుకుతానని నాకు తెలిస్తే నేనేం చేయాలి? నా సమయాన్ని నేను ఎలాగూ సద్వినియోగం చేసుకోవాలి? ఏమో పాస్టర్ గారు, ఇవన్నీ ఎవరు చూడొచ్చారు? ఉన్నంతకాలం సంతోషంగా ఉండడమే. ఇవన్నీ మీరు అడిగితే మేమేం చెప్తాం? కానీ నువ్వు భక్తుడు అని మర్చిపోకు. పరిశుద్ధ దేవుని గురించిన జ్ఞానము నువ్వు ధ్యానం చేస్తున్నావు, పరిశీలన చేస్తున్నావు అన్న విషయాన్ని మర్చిపోకు. ఆ జ్ఞానము నీ యందు పరిపూర్ణం కావాలి అంటే, ఆ జ్ఞానము నీ యందు పరిపూర్ణం కావాలి అంటే, క్రీస్తు యొక్క శక్తి నీలో నుండి ఈ లోకంలోనికి వెళ్ళడానికి కావాలంటే నువ్వు ఒక గురి కలిగిన వ్యక్తిగా ఉండాలి. నీవు ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా ఉండాలి. లేకుంటే నా మీద నేను చెప్పుకున్నాను కదూ, 4 కాళ్ళు ఉన్న జంతువులకి నాకు ఏమీ తేడా ఉండదు. అలాంటి ఆలోచన నేను కలిగి ఉండకపోతే, గనుక నేను ఆలోచన కలిగి ఉన్నాను. నువ్వు కలిగి ఉన్నావని నేను నమ్ముతున్నాను. ఒకవేళ లేకపోతే ఈ సమయంలో ఒక శ్రేష్టమైన నిర్ణయాన్ని తీసుకునండి. మీ జీవితకాలం 1 దినమే నువ్వు బ్రతుకుతావని నీకు తెలిస్తే ఏం చేస్తావు? 1 సంవత్సరమే నువ్వు బ్రతుకుతావని తెలిస్తే ఏం చేస్తావు?
లేదు ఒక 10 సంవత్సరాలు 20 సంవత్సరాలు బ్రతుకుతావని నీకు తెలిస్తే నువ్వేం చేస్తావు? నీ బ్రతుకుల గురించిన దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలి. నువ్వేం చేయాలనుకుంటున్నావు అది నీకు నీవు, నీ కుటుంబానికి నీవు, నీ బిడ్డలకి నీవు, నీ తదుపరి తరాలకు నీవు ఏం చేయాలనుకుంటున్నావు అన్న దర్శనాన్ని నువ్వు కలిగి ఉండాలి. ఇది మొదటి విషయం. నీ తదుపరి తరాలకు ఏం చెయ్యాలో బైబిల్ గ్రంథం చెప్తుంది. చాలా విషయాలు చెప్పింది. ఒక్క విషయం మాత్రమే, ఈ సందర్భానికి అవసరమైన ఒక్క విషయం మాత్రమే నేను మీకు పరిచయం చేస్తాను. 102వ కీర్తన 21వ వచనం. ఆయన తన ఉన్నతమైన పరిశుద్ధాలయము నుండి వంగి చూచననియు, ఆకాశం నుండి భూమిని దృష్టించననియు ఎవరు తెలుసుకొనున్నట్లు వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా అది వ్రాయబడవలెను. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. వచ్చు తరము తెలుసుకొనున్నట్లుగా ఏమి వ్రాయబడవలెను? నువ్వు కృంగిన స్థితిలో, నువ్వు దీన స్థితిలో ఉన్నప్పుడు, ఈ మనుషులు ఎవరు నాకు సహాయం చేయలేని స్థితిలో, నేను దిక్కు తోచక ఆ బలిపీఠ మీదకి వచ్చి మోకరించి కన్నీరు విడిచి నేను మొరబెట్టిన సమయంలో, సంఘము నాతో కలిసి ఏకీభవించి మొరబెట్టిన సమయంలో ఆకాశము నుండి ఆయన త్రొంగి చూచెననియు, ఆయన పరిశుద్ధాలయము నుండి ఆయన వంగి చూచెననియు, ఆకాశము నుండి భూమిని దృష్టించి చూచెననియు, నీ కన్నీరు తుడిచెననియు, నిన్ను కృంగిన స్థితిలో నుండి లేవనెత్తననియు. నీ జీవితంలో ఎన్ని అనుభవాలు ఉన్నాయి చెప్పు? ప్రభు వలన మేలు పొందిన వ్యక్తి ఎవరైనా ఒక్కరైనా ఇక్కడ ఉన్నారా? అందరూ మేలు పొందిన వాళ్ళే. ఆ మేలు ఎలా పొందావో జ్ఞాపకం చేసుకో. చదువులో పరీక్షలు రాయడానికి వెళ్తున్నప్పుడు ప్రభు మీద నువ్వు ఆధారపడ్డావు. యమన ప్రాయంలోనికి వచ్చినాక వివాహ విషయంలో దేవుని మీద ఆధారపడ్డావు కదూ. బిడ్డలు కావాలంటే దేవుని మీద ఆధారపడ్డావు కదూ. బిడ్డలు కలిగినాక వారు యోగ్యులు కాకపోతే వారి కొరకు దేవుని మీద ఆధారపడ్డావు కదూ. నువ్వు వ్యాధిగ్రస్తుడివై ఉంటే దేవుని మీద ఆధారపడ్డావు కదూ. బిడ్డలు కలగరు అని డాక్టర్లు చెప్తే నువ్వు దేవుని మీద ఆధారపడ్డావు కదూ. సమస్యల కొలిమిలో నువ్వు కాల్చబడుతున్నప్పుడు దేవుని మీద ఆధారపడ్డావు కదూ. ఎన్ని సందర్భాలు జ్ఞాపకం చేయను. అలాంటప్పుడు నువ్వు ఎలాగూ దేవుని మీద ఆధారపడ్డావు. నీ సమస్య నుండి విడిపించబడ్డానికి నువ్వు ఎంతగా కన్నీరు విడిచావు. ఎంతమంది ఆత్మపూర్ణులైన వ్యక్తులు నిన్ను బలపరిచి నీ కొరకు ప్రార్థన చేశారు. డాక్టర్లు నువ్వు చచ్చిపోతావని చెప్తే, అయ్యో ప్రభు అలా జరగడానికి వీలు లేదు, కాలు విరిగి ఆసుపత్రి బెడ్ మీద ఉంటే, అయ్యో మా దైవ సేవకుడు ఆ కనికరం కొరకు మొరపెట్టావు కదూ. ఈ మందిరం కట్టేటప్పుడు స్థలమే లేనప్పుడు పిల్లి తన పిల్లలను తిప్పినట్టు 6 స్థలాలు తిప్పితే, అయ్యా ఇక మేము తిరగలేం, మాకు స్థలం కావాలి అని నువ్వు మొరపెట్టినప్పుడు ఈ స్థలాన్ని చూపించి ఇచ్చిన ఆ కృప ఆయన వంగి చూచినప్పుడు ఏం చేయాలట? వచ్చు తరము తెలుసుకొనున్నట్లు. వచ్చు తరము ఏ తరం? ఇప్పుడున్న మనకు తెలుసు, ఇక్కడున్న చాలా మందికి తెలియదు ఈ స్థలం ఎలా వచ్చిందో. ఇక్కడున్న కొందరికి తెలియదు నా యాక్సిడెంట్ జరిగినప్పుడు నన్ను దేవుడు ఎలాగ విడిపించాడో. అలాగే ఈ స్థలంలో జరిగిన దైవ కార్యాల గురించి అన్ని అందరికీ తెలియదు. నీ జీవితం పట్ల ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా నీవు పొందిన ఆ దేవుని కృపను వచ్చు తరానికి తెలియాలంటే నువ్వేం చేయాలి? ఇప్పుడంతా సెల్ ఫోన్ల ప్రపంచం. డాడీ బాగున్నావా? బాగున్నా. డబ్బులు లేవు, బ్యాంకులో డబ్బులే. ఇంతకుముందు ఉత్తరం రాసేవాళ్ళు, ఉభయ కుశలోపరి ఉత్తరం అర్జెంటు డబ్బులు మనీ అర్జెంట్. ఇప్పుడు అది కూడా లేదు కదా. కానీ ఎంత భయంకరమైన పరిస్థితి చెప్పనా? ఒక ఉదాహరణ చెప్తాను. వేదపదం అనేటువంటి ఒక బైబిల్ గైడ్ రాసేటువంటి వ్యక్తి జిఆర్ ప్రకాష్ గారు ఇక్కడికి వచ్చారు. మీకు జ్ఞాపకం ఉందో లేదు. ఆయన ఉన్నత విద్యావంతుడు, గొప్ప ట్రాన్స్లేటర్, భాషా కోవిదుడు, బహుభాషా కోవిదుడు. ఆయన పిల్లలు అమెరికాలో ఉంటారు. ఆయనకి హైదరాబాద్లో ఆఫీస్ ఉంది. ఆయన ఉండేది నర్సరావుపేట. ఆయన చనిపోయేటప్పుడు ఎంత భయంకరంగా చనిపోయారంటే ఆ హ్యూమన్ రిలేషన్స్ ఎలా దెబ్బతిన్నాయో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నా. ఆయన
నర్సరాబాద్ నుండి హైదరాబాద్ బస్సులో బయలుదేరారు. మధ్యలో ఛాతీలో నొప్పి వచ్చింది. వాటర్ బాటిల్ ఉంది, కొంచెం తాగారు, కొంచెం నొప్పి తగ్గింది. మళ్ళీ నొప్పి ఉంది, ఇదేదో గ్యాస్ నొప్పి అనుకున్నారు, కొంచెం తాగుతున్నారు, తగ్గుతుంది. హైదరాబాద్ వెళ్ళిపోయారు, బాటిల్ అయిపోయింది. ఆటో కట్టించుకున్నారు, ఇంటికి వెళ్ళారు. ఆటోలో ఉండగానే భార్యకి ఫోన్ చేశారు, నేను హైదరాబాద్ చేరుకున్నాను అని. ఆ అమ్మగారు ఆ ఫోను మాట్లాడారు. ఇంకా మా ఆయన వెళ్ళారు కదా, ఇంకా నాకు ఫోన్తో పని ఉందని అక్కడ ఉల్లిపాయలు బొట్లు వేసింది, బజారిపోయింది ఇక తెచ్చుకోవడానికి. ఆయన ఇంటికి వెళ్ళారు, నొప్పి తగ్గల. ఆ సర్వెంట్ మెయిడ్ ఉంది, ఆమెతో చెప్పాడు, అయ్యా అమ్మ నీళ్లు పెట్టని. ఆమె నీళ్లు పెట్టింది స్టవ్ మీద, ఆమె వెళ్ళిపోయింది. ఈయన ఒక్కరే ఉన్నారు, నొప్పి ఎక్కువ అవుతుంది. భార్యకి ఎన్నిసార్లు ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయండి. కొడుకులకు ఫోన్ చేశారు, అమెరికాలో ఉన్నారు. డాడీ నేను బిజీగా ఉన్నాను, సాయంత్రం మాట్లాడుతున్నా, పెట్టే. ఇద్దరు కొడుకులకి కమ్యూనికేషన్ లేదు. నరక యాతన పడి నాన్న వారు అనేక మంది ఉండి ఎవరి సహాయాన్ని పొందుకోలేని స్థితిలో బైబిల్ పండితుడిగా ఆయన మరణించారండి, జిఆర్ ప్రకాష్ గారు. ఈ మాటలు నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితం ఎప్పుడు ముగించబడుతుందో మనకు తెలియదు. బ్రతికిన ఈ క్షణం, జీవించిన ఈ కొద్ది క్షణాలు, కొద్ది గంటలు, కొద్ది రోజులు, కొద్ది సంవత్సరాలు దేవునితో కలిసి నడిచిన అనుభవాలు వచ్చు తనము తెలుసుకున్నట్లుగా నీ జీవితంలో దేవుడు ఎలాగూ కార్యాలు చేశాడో, నాశనమైన కూతురు నుండి లేవనెత్తబడిన నీవు ఎలాగూ లేవనెత్తబడ్డావో, నీ కొరకు ఎన్ని జనుల మోకాలు మోకరించి ఎన్ని కనులు కన్నీటి బాష్పాలు రాల్చినాయో, ఆ కృపను నీ బిడ్డలకి చెప్తున్నావా నువ్వు? నీ బిడ్డలకి చెప్తున్నావా నువ్వు? నీ కుటుంబ సభ్యులకి చెప్తున్నావా నీవు? చెప్పడం మాత్రమే కాదు, ఇక్కడ దేవుడి వాక్యం ఆజ్ఞాపిస్తుంది, వచ్చు తరము తెలుసుకున్నట్లు ఇది వ్రాయబడవలెను. సృజించబడబోవు జనము యెహోవాను స్తుతించును. ఎందుకు రాయాలి? నా తల్లిగారు, మా హైందవ కుటుంబంలో మొట్టమొదటిగా రక్షించబడిన తల్లిగారు, తండ్రి గారు ఇలాంటి వ్యతిరేకతల మధ్య యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు ఇన్ని అవమానాలు భరించారు, ఇన్ని ఆటంకాలు ఎదిరించారు, కులకట్టును జయించారు, వాడకట్టును జయించారు. భర్త అవమానపరిస్తే, బంధువులు తృణీకరిస్తే ప్రభువును నమ్మకంగా నమ్ముకొని ఇన్ని అవమానాల మధ్య తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకున్నారు అని నీ తదుపరి తరం ఎలాగో తెలుసుకుంటుందండి. దేవుని వాక్యం చేస్తుంది, నీ జీవితం పట్ల నీవు ఒక దర్శనం కలిగిన వ్యక్తిగా ఉంటే, నీ జీవితం పట్ల ఒక గురి కలిగిన వ్యక్తిగా ఉంటే, నీ జీవితంలో నీవు పొందిన దేవుని కృపను గ్రంథస్థం చెయ్యాలి అని. వింటున్నారా ఈ మాటలు? మన భాషలో చెప్పనా, మన వాడి పదాల్లో చెప్తున్నా. నువ్వు డైరీ రాయాలి, నీ దినచర్యను రాయాలి. ఈ మాటల సారాంశం. నేను ఆశపడుతున్నా ప్రతి వ్యక్తి కూడా ఉపవాసం ఉండాలి అని. మీరు చెప్పవచ్చు, షుగర్ ఉందని, లేకుంటే బీపీ ఉందని, పనిలో ఉన్నాను, ప్రయాణాల్లో ఉన్నాను, ఎన్నో చెప్పవచ్చు. కానీ ఒక చక్కటి సలహా చెప్తున్నాను. రాత్రి సమయంలో మీరు తీసుకునే భోజనం ఒకవేళ 4 ఇడ్లీలు అనుకోండి, 2 ఇడ్లీలు తినండి. లేదు భోజనం మానేసి కొంచెం టిఫిన్ చేయండి. లేదు ఉండగలను అనుకుంటే చిన్న గ్లాస్ పాలు తీసుకోండి, లేదు 2 పళ్ళు తీసుకోండి. మీ ఆహారపు పరిమాణాన్ని తగ్గించుకోండి. అది మొదటిగా ఆరోగ్యానికి లేదు, రెండవదిగా ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయండి. అయ్యా, ఈ 50 దినాలు ప్రపంచమంతా కూడా ఉపవాస దినాలు ప్రకటించుకొని ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసే వాళ్ళు ఏమని చేస్తారు అంటే, నాకులాగా ఎందరో ఉపవాసం ప్రార్థన చేస్తున్నారయ్యా, వారి అవసరాలు వాళ్ళ ప్రార్థనలకు సమాధానం ఇవ్వటారు. ఒక మెరుగైన వ్యక్తులు కొరకు ప్రార్థన చేస్తారు, నీవు వారి కొరకు ప్రార్థన చేస్తావు. భూమి మీద నుండి ఒక ధూపము ప్రభు పాదాల చెంతకు వెళుతుంది. దేవుని చిత్తానుసారమైన ప్రతి ప్రార్థన కూడా అంగీకరించబడుతుంది. బహు శక్తివంతమైనటువంటి ఆరాధన 50 దినాల్లో జరుగుతుందండి. క్రైస్తవ మందిరాల్లో 3 పూటలు కూడా ప్రార్థన జరిగే స్థలాలు ఉన్నాయి 50 దినాలు. అందుకొరకు నువ్వు ప్రభువుకి కొంత సమయాన్ని కేటాయించు. నువ్వు ఎంత ప్రాముఖ్యమైన పనిలో ఉన్న వ్యక్తివైనా, ఇదిగో 50 దినాలు మా దైవ సేవకుల ద్వారా
నేను హెచ్చరించబడ్డాను, సూచించబడ్డాను గనుక ఈ సమయంలో నేను దేవుని యొక్క ప్రత్యక్షత నేను పొందుకోవడం కోసం నా సమయాన్ని నేను ప్రత్యేకించుకుంటున్నాను. ఈ 50 దినాలు ప్రభు కొరకు నేను పనిచేయాలనుకుంటున్నాను. దేవుని పరిచర్య నేను చేయాలనుకుంటున్నాను. మోకరించి నా జనుల నాశనం చూసినప్పుడు నా కళ్ళు కన్నీటి ఊటలుగాను, నా కళ జలమయముగా అయిపోయింది. నా గిరిజా భక్తుల వలె వాటి ప్రార్థనాత్మ చేత నింపబడి, అయ్యా నా కుటుంబంలో నేను రక్షణ పొందా, నా కుటుంబ సభ్యులు రక్షణ పొందలేదు, నేను పరలోకానికి వెళితే వాళ్ళు నరకంలో ఉంటే, నాకు ప్రియులైన నా కుటుంబ సభ్యులు నా సంఘ సభ్యులు నరకంలో ఉంటే, అయ్యో నేను చూడలేదు, నేను ఏడ్చా, గుండెలు కొట్టుకుంటూ రోగులు బతుకుంటూ నేను ఏడ్చా. అసలు ప్రభు నీకు సమాధానం ఇస్తాను. నన్ను హల్లెలూయా చెప్పు, నన్ను హల్లెలూయా చెప్పు. నీ తదుపరి తరానికి నీ జీవితంలో దేవుడు చేసిన ఒక కార్యాన్ని సాక్షాత్తంగా చేయడానికి ఇప్పటి వరకు నా జీవితంలో దేవుడు ఏ అద్భుతం చేయలేదు అని ఒకవేళ నువ్వు అనుకుంటే నుండి నువ్వు ప్రారంభించు. అది గ్రంథస్థం చేయబడే విధంగా ఒకటి పొద్దున్నే లేచాను, ఇడ్లీ తిన్నాను, పప్పు వేసుకొని తిన్నాను కాదు. ప్రభుత్వం నీకున్న వ్యక్తిగత సంబంధం. నువ్వు ఎలా ఏడ్చావో, ఆయన కళ్యాణం పొందడానికి ఎలాగ సన్నిధిలో గోసాయావో. ఒక తల్లి చెప్తుంది, మా ఇంట్లో ప్రార్థన పెట్టేయాలంటే తోడబుట్టినాడు ఒప్పుకోలేదు, అమ్మ ఒప్పుకోలేదు. నేను అన్నం చెప్పుకుండా నడుస్తున్నా, నా ఏడుపే నా కన్నీరు ఆనందంగా మార్చబడింది అని. ఆ తల్లికి దేవుడు అయి ఉన్న దేవుడు నీకు దేవుడు కాడా? బైబిల్ ఎందరో భక్తులు నీకంటే దీన స్థితిలో ఉండి, నీకంటే ప్రమాదకరమైన పరిస్థితుల్లో అగ్ని గుండాలలో, సింహపు మోరుల్లో వేయబడి, చెరసాలలో బంధించబడినప్పుడు ఆయన ఆకాశం నుండి తొంగి చూడలేదా? ఆయన మారలేదు. నీ జీవితంలో అద్భుతం చేయడానికి దేవుడు నిన్ను సిద్ధపరుస్తున్నాడు. నువ్వు రక్షణ పొందిన వ్యక్తివో, రక్షణ పొందిన వ్యక్తివో నాకు తెలియదు. కానీ ఒక క్రమబద్ధమైన భక్తి సాధన చేయడానికి నీ జీవితం పట్ల నేను చతుష్పాలని కాను, ఆలోచించకుండా ఉండడానికి, నేను దేవుని ఆత్మ, దేవుని జ్ఞానాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్న వ్యక్తిని, నేను గురి కలిగి ఇదిగో 50 దినాలు నాకు రక్షణ లేకపోతే నాకు రక్షణ కావాలి, లేదు నా కుటుంబ సభ్యులు ఒక దైవ కార్యం నా ద్వారా జరగాలి అని ఒక గురి కలిగి నువ్వు పనిచేయి. దేవుని కృపను నువ్వు అనుభవించిన వ్యక్తి ఉంటావు. ఆయన జీవం కలిగిన దేవుడు, ఆయన జీవం కలిగిన దేవుడు. ఆ జీవం నీలోకి వస్తుంది. అది రావాలి అంటే నువ్వు పని చేయాలి. అది రావాలి అంటే నువ్వు నలకొట్టబడాలి. అది రావాలి అంటే నువ్వు గర్వపడాలి. అది రావాలి అంటే ఆయన స్వరూపంలో నువ్వు మార్చబడాలి అంటే నిన్ను నువ్వు ఆయనకు అప్పగించుకోవాలి. అలా చేయకపోతే ఒక మాట లేకుండా దేవుడు వాక్యం చెప్తుంది, జ్ఞానం లేని పశువులకు మనకు తేడా లేదని. మనం అలా ఉండడానికి పిలువబడలేదు. మనం జ్ఞానం కలిగి వేస్తున్నాం. మన జీవితం పట్ల మనకు ఒక గురి ఉంది, మనకు ఒక దర్శనం ఉంది. దాన్ని నెరవేర్పు కొరకు ప్రార్థన చేద్దాం. సమయమును పోనీ యొక్క సద్వినియోగము చేసుకొనొద్దు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె. ప్రభు పట్ల నువ్వు ప్రేమ కలిగి ఉంటే పని చేయి. నేను ఆర్థిక చెప్పడం లేదు, ఒక ఆలోచన చెప్తున్నా దేవుని వాక్యములో నుండి. నువ్వు ప్రభువును ప్రేమిస్తే ఈ పని చేయి, ప్రేమించకపోతే నీ ఇష్టం. నీ తదుపరి తరానికి నువ్వు అందించే సంపద, 1 కోటి రూపాయలు సంపాదిస్తే వాడు పోగొట్టుకుంటాడో 2 కోట్లు చేస్తాడో తెలియదు. కానీ ప్రభుత్వం నీకున్న అనుభవాన్ని అందిస్తే వాడు బతుకు బాగుపడుతుందండి. నీ తదుపరి తరానికి నువ్వు వెలుగుతూ ఉంటావండి. ఆ జీవం నీలో నుండి నీ తదుపరి తరాలకి ప్రవహిస్తుందండి. ఆ జీవ జలములు నీలో నుండి, నీ కడుపులో నుండి అవి ప్రవహిస్తాయండి. మృతతుల్యమైన మృత సముద్రంలోని జలచరాలన్నీ బ్రతుకుతాయండి. అక్కడ వృక్షాలు మొలుస్తాయండి, ఫలాలు ఫలిస్తాయండి, నాకడకు పరిడవిల్లుతుందండి. ఇష్టం ప్రకటించాను, దేవుని వాక్యాన్ని ప్రకటించాను. ఒక ఆలోచన దేవుని వాక్యంలో నుండి నేను మీకు పరిచయం చేశాను. నేను చెయ్యను అంటే నీ ఇష్టం. కానీ ఒక దినాన్ని నువ్వు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. ఒక దినాన న్యాయసింహాసం ఎదుట నువ్వు లెక్క చెప్పుకోవాల్సి ఉంటుంది. ఆ దినాన నువ్వు ధైర్యంగా తల ఎత్తుకొని నిలబడి, ప్రభువా నా వంతులో నా పని నేను చేశానయ్యా, నా తరం వారికి నేను
నీ సంకల్పం చొప్పున నేను చేశానయ్యా అని నువ్వు చెప్పగలిగితే బడా నమ్మకమైన మంచి దాసురాలని పిలువబడతావు. లేకుంటే వెలుపడి చీకట్లో రెండే ఛాన్స్. ఒకటి ప్రభువు దగ్గర నెమ్మది పొందే స్థలానికి, లేదు వేదన పడే స్థలానికి. నిర్ణయం లేదు. అతని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చెను. ఈ మాటలు ధ్యానం చేసినప్పుడు ఈ మాటల యొక్క పూర్వపరాలను నేను మీకు పరిచయం చేస్తాను. అది సిరియా దేశం యొక్క రాజధాని దమస్కు. ఆ దమస్కు అనేటువంటి పట్టణానికి ఎలీషా అనేటువంటి దైవ సేవకుడు వెళ్ళాడు. ఎలీషా వెళ్ళినప్పుడు ఆ దేశపు రాజు అయినటువంటి బెన్హదదు రోగి అయి ఉన్నాడు. రాజుగారు రోగి అయి ఉన్నప్పుడు ఆ రాజుగారికి తెలుసు అంతకుముందు సిరియా సైన్యాధ్యక్షుడే నయమాను కుష్ఠవ్యాధిని బాగుంటున్న పాస్టర్ గారు మా పట్టణానికి వచ్చాడు అని, మా దేశానికి వచ్చాడు అని ఆ విషయం తెలిసినటువంటి రాజుగారు తన ఎదురున్నటువంటి తన దాసుడు తాను అసాయేలు పేరు పెట్టి పిలువబడుతున్న వ్యక్తిని 40 ఒంటెలు మోయగలిగినంత బరువైనటువంటి శ్రేష్టమైన కానుకలను ఆ దైవ సేవకుడికి ఇచ్చి పంపించాడు. అసాయేలు 40 ఒంటెల మీద బరువైన 40 ఒంటెలు మోయగలిగినటువంటి బరువైనటువంటి విలువైన కానుకలు. అక్కడ రాయబడి ఉన్నది 9వ వచనం. కాబట్టి మంచి వస్తువులన్నిటిలో ప్రతి వచనంలో కూడా అనేక పాఠాలు ఉన్నాయి. మనం ఇస్తున్నాం దేవునికి కానుకలు. ఎలా ఇస్తున్నాము? చిరిగిపోయిన కాగితాలు, అన్నిటికంటే తక్కువ వెళ్ళగలిగిన నాణ్యాలు. ఎక్కువ మంది అలా అన్నారు. కానీ దేవుని సముఖులకు దైవ సేవకుల దగ్గరికి వెళ్ళినప్పుడు మంచి వాటిలో శ్రేష్ఠ మంచి వస్తువులు 40 ఒంటెల మొత్తం కానుకగా తీసుకువెళ్ళాడు. వెళ్ళి అడుగుతున్నాడు, రాజా ప్రవక్త దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మా రాజుగారు వ్యాధిగ్రస్తులై ఉన్నారు, ఆయన వ్యాధి నయమవుతుందా అని అడిగారు పాస్టర్ గారిని. ఎవరు అడిగింది? అసాయేలు, సిరియా రాజు పక్షంలో వచ్చినటువంటి వ్యక్తి అడిగితే అప్పుడు ఆ పాస్టర్ గారు ఏం చెప్పారు? 10వ వచనం. స్వస్థత కలుగవచ్చును అని చెప్పము. అయినప్పటికీ అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని కలిగి. వ్యాధి అయితే నయమవుతుంది, రోగం అయితే నయమవచ్చు, కానీ చనిపోతాడు. ఆపరేషన్ సక్సెస్ అలాగే ఉంది కదా, కానీ జరిగే సంభవం అదే. మీ రాజుగారు వ్యాధి అయితే నయమవుతుంది, కానీ చనిపోతాడు అని హజాయేలును చూసి కన్నీళ్లు విడుస్తున్నాడు దైవ సేవకుడు. ఎందుకు కన్నీళ్లు విడవాలి? అక్కడ అడిగిన సమస్య రాజుగారిగా, అడుగుతున్న వ్యక్తి ఆ రాజుగారికి సంబంధించిన వ్యక్తిగా. సమస్యకు సమాధానం దైవ సేవకుడు చెప్పాడు, మీ రాజుగారి వ్యాధి నయమవుతుంది కానీ చనిపోతాడు అని. ఆ రాజు అన్యరాజు కదూ, ఆ రాజు చనిపోతే దైవ సేవకుడు ఎందుకు ఏడవాలి? అక్కడ సందర్భం ఏమిటి అంటే, ఎవరైతే ఆ కానుకలు తీసుకుని వచ్చారో ఆ కానుకలు తీసుకుని వచ్చినటువంటి వ్యక్తిని ఆయన చూస్తున్నాడు, ఒక దర్శనం చూస్తున్నాడు దైవ సేవకుడు. ఏమిటి అంటే, ఆ రాజు అయితే మరణిస్తాడు, కానీ నీవు రాజు అవుతావు. నీవు రాజు అని ఏం చేస్తావు అంటే, నీ సైన్యాన్ని అంతటిని తీసుకొని నా స్వజనాంగమైన ఇశ్రాయేలీయుల మీదకు దాడి చేస్తావు. నా స్వజనాంగమైన ఇశ్రాయేలీయుల్ని నువ్వు ఎలా నాశనం చేస్తావు అంటే 12వ వచనం చూడండి. అజాయేలు రాజ్య
చంపివేస్తావయ్యా. వారి యవనస్తులను కత్తి చేత యవనస్తులను కత్తి చేత చంపివేస్తావు. వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపేస్తావు. వారి గర్భిణుల కడుపులను చింపివేయదు గనుక నీవు వారికి చేయవు కీడును నేను ఎరిగి ఉండుట చేత. ఎవరు? ఇశ్రాయేలీలు, తన సొంత ప్రజలు. అడుగుతుంది అన్యుడైన వ్యక్తికి సమాధానం చెప్పిన తరువాత ఆ వ్యక్తి ద్వారా ఇశ్రాయేలీల మీద జరగబోయే దాడిని చూస్తూ కన్నీళ్లు విడుస్తున్నాడు. తన సొంత జనాంగమైనటువంటి ఇశ్రాయేలీల కష్టాన్ని చూసి, శ్రమను చూసి, ఇశ్రాయేలీల గట్టి స్థలాలను నువ్వు స్వాధీనం చేసుకుంటావు, యవనస్తులను హఠం చేస్తావు, పసిబిడ్డలను ధార చేసుకుంటూ చంపేస్తావు, గర్భిణీ స్త్రీలను ఆ గర్భములు చీల్చి వేస్తావు, ఆ రక్తపు శిశువులు. ఆ దృశ్యాన్ని అంతా నేను చూస్తూ ఉంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి. ఆయన నేను ఏడుస్తున్నాను. ఎవరి కోసం ఏడుస్తున్నాడు మాస్టర్ గారు? ఎవరి కోసం దుఃఖపడుతున్నాడు దైవ సేవకుడు? తన స్వంత జనాంగం కొరకు, తన స్వంత ప్రజల కొరకండి. ఆత్మల కొరకైన ఆవేదన దైవ సేవకుడికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. ప్రభునందు ప్రియులారా, భవిష్యత్ దర్శనం ఎరిగినటువంటి దైవ సేవకుడు తన స్వజనాంగాన్ని బట్టి కన్నీరు విడుస్తున్నాడు. మన విషయం ఏమిటి? పరలోకం ఉందని, మోక్షానికి వెళ్తామని, నిత్యత్వంలో మనం ప్రభువైన దేవునితో సహవాసాన్ని కలిగి ఉంటామని, సంతోషాన్ని అనుభవిస్తున్నామని చెప్పుకుంటున్న మనం, రక్షణ పొందని మన కుటుంబ సభ్యుల భవిష్యత్ దర్శనాన్ని చూసే వ్యక్తులుగా మనం ఉన్నామా? రక్షణ పొందని మన సహకారులు, రక్త సంబంధికుల భవిష్యత్ దర్శనాన్ని చూడగలిగిన శక్తి మనం కలిగి ఉన్నామా? ఇక్కడ ఒక చిన్న వచనమే, కొద్ది మాటలే, కానీ ఆ మాటలు మన హృదయాలతో మనల్ని ప్రశ్నించుకున్నప్పుడు ఆ దైవ సేవకుడు తన స్వంత ప్రజలు కలగబోయే నష్టాన్ని, కష్టాన్ని, శ్రమను చూసినప్పుడు కన్నీళ్లు రాల్చెను అని వ్రాయబడింది అక్కడ లేఖనం. పరలోకానికి వెళ్తాము అని నిశ్చయంతో, పరిశుద్ధత కలిగి, యథార్థత కలిగి భక్తి సాధన చేస్తున్న మనం, మన బిడ్డల భవిష్యత్తును చూసినప్పుడు, మన రక్త సంబంధికుల భవిష్యత్తును చూసినప్పుడు కన్నీరు వస్తుందా? వారి ఆత్మల రక్షణార్థము ఆయన శిలువను మోస్తూ లూకా రాసిన సువార్త 23వ అధ్యాయం 28వ వచనాన్ని ధ్యానం చేస్తే, వారి వైపు తిరిగి యెరూషలేము కుమార్తెలారా, నా నిమిత్తమై ఏడవకుడి, మీ నిమిత్తమును, మీ పిల్లల నిమిత్తమును ఏడుగుడి. ఏడుస్తున్నారా? యేసు ప్రభు 150 కిలోల బరువు, 12 అడుగుల పొడవు, 8 అడుగుల వెడల్పున్నటువంటి ఆ శిలువ మాను, 150 కిలోల బరువైన ఆ శిలువ మాను మోస్తున్నప్పుడు ఆయన మొయ్యలేక ఎంతో శ్రమానుభవాన్ని పొందుతూ మోస్తున్నప్పుడు ఒక పర్యాయం పడిపోయిన సందర్భంలో పల్లెటూరు నుండి వచ్చినటువంటి సీమోన్ అనేటువంటి వ్యక్తితో 200 మీటర్ల దూరం మోయించారు. ఆ తదుపరి మళ్ళా యేసు ప్రభు శరీరము అంత గాయాలమయమై, రక్తము కారుతూ, శరీరంలో సత్తు అంతా అయిపోయిన తరువాత బహు బలహీనమైనటువంటి ఆ స్థితిలో, అడుగులు వేయలేని స్థితిలో అడుగులు వేస్తూ ఆ సెలవును మోయడానికి పూనుకున్నప్పుడు, ఆ సెలవు యాత్రలో పాల్గొన్న నీలాంటి నాలాంటి భక్త సమూహాన్ని చూసి ఆయన పలుకుతున్న మాటలు, అమ్మగారా మీ కొరకు ఏడవండి, మీ బిడ్డల కొరకు ఏడవండి. ఏడుస్తున్నారా? ఇది ఒక ఆజ్ఞగా ఇచ్చాడు. ఇది బ్రతిమలాడి చెప్పడం లేదు, ఉపదేశాన్ని చెప్పడం లేదు, ఒక ఆజ్ఞ. నీ కొరకు ఏడువు, నీ బిడ్డల కొరకు ఏడువు. ఒకవేళ నువ్వు ఏడవని వ్యక్తిగా ఉన్నట్లయితే అసలు నిన్ను గురించిన భవిష్యత్ దర్శనమే నీకు లేదని అర్థం. నిన్ను గురించిన పిలుపు యొక్క నిరీక్షణ ఎట్టిదో నువ్వు ఇంకా ఎరగలేదు అని అర్థం. నిన్ను గురించిన పిలుపు యొక్క నిరీక్షణ ఏమిటో నీకు తెలియదు కనుక నువ్వు వెళ్ళబోయే పరలోకాన్ని గురించి, అందుకు గురించినటువంటి జ్ఞానం నీకు లేదు కనుక, నరకాన్ని గురించిన జ్ఞానం
జ్ఞానం కూడా నీకు లేదు. నువ్వు పై పరలోకంలో ఉంటే నీ రక్త సంబంధికులైన వ్యక్తులు, నీ ప్రియులైన వ్యక్తులు, నీ కుటుంబ సభ్యులైన వ్యక్తులు నరకానికి వెళ్ళి ఆ గంటకాల్లో కాల్చబడుతున్న వేదన నీ హృదయంలో కలగడం లేదు. అందుకే నీ కన్నీరు రావడం లేదు. ఆలోచన చేయండి. ప్రభువునందు ప్రియులారా, ఎంతో మంది బిడ్డలు కన్నీరు నుంచి ప్రార్థన చేస్తున్న వారు ఉన్నారు, లేరని నేను చెప్పడం లేదు. కానీ చేయని వారు కూడా అత్యధికంగా ఉన్నారు. నేను గురించే వర్తమానం. గత 40 దినాలుగా ఉపవాస దినాలు ప్రకటించుకొని కన్నీటి ప్రార్థనలతో రక్షణ పొందిన ప్రతి వ్యక్తి దేవుని యొక్క అభిషేకం శక్తిని పొందుకోవాలి అని, దేవుని కార్యాలు చేసే వ్యక్తులుగా దేవుడు తను పిలిచిన పిలుపు యొక్క నిరీక్షణ ఏంటిదో ఎరిగి తమ కుటుంబాల్లో దేవుని చేత వాడబడాలని ప్రార్థన చేస్తుంటే ఎంతమంది మీరు ఏకీభవిస్తున్నారు? ఎంతమంది ఆ ప్రార్థనలో మీరు కొనసాగుతూ ఉన్నారు? మీరు చెప్పేటువంటి సాకులు, అవి సాకులని మీకు తెలుసు. మీ హృదయాలు మీరు గాయపరచవలసి వస్తే మీరు మిమ్మల్ని తెలిసిన పిలుపు యొక్క నిరీక్షణ ఏంటిదో మీరు ఎరగలేదన్న విషయాన్ని మీకు జ్ఞాపకం చేయడానికి ఈ మాటలు నేను మళ్ళా తిరిగి మీరున్న స్థలాలలోనే ప్రత్యేకించుకొని కన్నీళ్ళ నుంచి ప్రార్థన చేసే వ్యక్తులుగా, లేకపోతే ఈ ఆజ్ఞను ధిక్కరిస్తున్న వ్యక్తిగా, ఈ ఆజ్ఞ మీద నువ్వు తిరుగుబాటు చేస్తున్న వ్యక్తిగా, నువ్వు పాపం చేస్తున్న వ్యక్తిగా నువ్వు ఉన్నావు. మనలో పాల్గొనేటప్పుడు బైబిల్ దైవ సేవకులను చూడండి. ప్రతి ఒక్కరూ కన్నీరు నుంచి ప్రార్థన చేసే దైవ సేవకులే. ఇర్మియా ప్రవచన గ్రంథం 9వ అధ్యాయం ప్రారంభ వచనం, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రము కన్నీరు విడుచున్నట్లు నా కళ్ళ జలమయముగాను నా కన్ను కన్నీళ్ళ ఊటగాను ఉండును గాక. 22వ అధ్యాయం యెషయా ప్రవచన గ్రంథం 4వ వచనం, 22:4 సంతాపము కలిగి ఏడ్చుచున్నాను, నాకు విముఖులై ఉండుడి, నా జనములకు కలిగిన నాశనమును గూర్చి నన్ను నేను ఏడుస్తున్నానయ్యా, నన్ను ఓదార్చమాకి, నేను ఏడవాలి నా ప్రజల కోసం. ఏడుస్తున్నావా? నీ బిడ్డల కొరకు, నీ బిడ్డల కొరకు ఏడుస్తున్నావా? నీ కుటుంబ సభ్యుల కొరకు. 12వ వచనం, ఆ దినమును ఏడ్చుకును, అంగుళార్చుకును, తల గోడి చేసుకుంటుకును, గోని బట్ట కట్టుకుంటుకును, సైన్యములకు అధిపతియు ప్రభువునైన యెహోవా మిమ్మును పిలువగా, 4 విషయాలు చేయడానికి మిమ్మును పిలువగా, 40 దినాలు ఉపవాస దినాలు ప్రతిష్ఠించి వ్రత దినాలను ప్రకటించి మిమ్మల్ని ప్రార్థన చేయడానికి పిలువగా. ఎందుకు పిలువగా? అంగలార్చుటకు, తల బోడి చేసుకోవడానికి, తల ఆలోచనలని విడిచిపెట్టి మన భారమంతా ఆయన మీద వేయడానికి, గోని బట్ట కట్టుకోవడానికి, నిన్ను నీవు తగ్గించుకోవడానికి, నిన్ను ఏడవడానికి నిన్ను పిలువగా నువ్వేం చేస్తున్నావు? ఆనాడు ఆ ప్రజలు ఏం చేశారు, ఈనాడు నువ్వు కూడా అదే చేస్తున్నావు. తర్వాత వచ్చిన 13, నేను ఎట్లయినా చచ్చిపోతాను, తిందాం రండి, 3 పూట ఫుల్గా తిందాం రండి, తాగుదాం రండి, చల్లటి పదార్థాలు తాగుదాం రండి, ఎడ్లను వధించు, గొర్రెలను కోయించు, మాంసం తినచ్చు, కోడి మాంసాలు తింటూ, పేడ మాంసాలు తింటూ, ద్రాక్ష రసం తాగుచు. ఇక్కడ ద్రాక్ష రసం అంటే ఈ మాటలు చేత మార్గాలు కలుపుతుందని, పళ్ళ రసాలు త్రాగుతూ మీరు సంతోషించి. ఇది ఎప్పుడంటే చెప్తారు, పాఠశాలకి ఏం పని లేదు, దైవ సేవకులకి ఏం పని లేదు. వీళ్ళంటా చెప్తారు ప్రార్థన చేయమని, ఏడవమని. ఏడవడానికి బదులు ఏడితే దేవుడు ఎట్టాడా? నిన్ను గురించి ఆనాడు ఇశ్రాయేలీయులు ఎలా అనుకున్నారు? కానీ నిన్ను గురించి ప్రార్థన చేయని, నిన్ను గురించే వర్తమానం, నిన్ను గురించే. బైబిల్ దైవ సేవకులు అందరూ కన్నీరు విడిచిన ప్రార్థన దైవ సేవకులు, కన్నీరు విడిచి ప్రార్థన చేసినటువంటి దైవ సేవకులు అండి. ఎందుకోసం? వారు భవిష్యత్ దర్శనాన్ని చూస్తున్నారు, తమ ప్రజలు కలుగుబోవు శ్రమను చూస్తున్నారు, తమ బిడ్డలు పడబోవు వేదనను చూస్తున్నారు. నీకైతే ఆ వేదన లేదు, నీకైతే ఆ చింత లేదు. నా బిడ్డలు సుఖంగా ఉండాలి అంటే డబ్బు కావాలని డబ్బు సంపాదిస్తున్నావు, వస్త్రాలు మంచి వేసుకోవాలని 20,000 వస్త్రాలు కొని పెడుతున్నావు.
మంచి ఆహారాన్ని ఇస్తున్నావు, సమాజంలో ఘనమైన స్థితిలో వారు ఉండాలని వారితో భౌతికపరమైన ప్రయాసపడుతున్నావు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి విషయాల్లో వారి ఇంకా దేవుడిని తెలుసుకోలేదని ఏడవలేకపోతున్నారు. నిన్ను గురించి విలాప వాక్యములు 1వ అధ్యాయం 18వ వచనం చూడండి. యెహోవా న్యాయస్థుడు నా కన్యకలను నా యవ్వనులను శరణానికి పోయి ఉన్నారు. ఈనాడు ఎంతమంది యవ్వనస్తులు దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చెడ్డ ఆలోచనలతో తలంపులతో తాము ఎన్నిక చేసుకున్న మార్గాలే అవి ఉన్నతమైనవని దేవుని చిత్తానికి దూరంగా తాము ఎన్నిక చేసుకున్న మార్గాలే శ్రేష్టమైనవి అనుకోని ఎంతమంది దేవుని చిత్తానికి వ్యతిరేకంగా అలాంటి బిడ్డల పట్ల నువ్వేం చేస్తున్నావు? ఆకాశం కదిలింపబడి దురాత్మల సమూహాలు భూమి మీదకి దిగి వచ్చి యవనస్తులను పట్టుకొని వాటి చెడు తలపుల వైపు లాగుతూ దేవుని చిత్తాలను దూరంగా ఈడ్చుకొని పోతుంటే కన్నీరు విడవలసిన నీవు నీ బిడ్డల పట్ల బాధ్యత లేని వ్యక్తిగా, నీ బిడ్డల పట్ల భవిష్యత్ దర్శనం ఎరుగని వ్యక్తిగా దైవ సేవకులు కన్నీరు విడుస్తున్నాడు. 16వ వచనం చూడండి. ఏడ్చుతున్నాను, నేను వరుకుతున్నది, దూరస్తులై ఉన్నారు, ప్రబలి ఉన్నారు. ఇర్మియా భక్తుడు రోదన చేస్తున్నాడు, ఇర్మియా భక్తుడు అంగలారుస్తున్నాడు, యెషయా భక్తుడు రోదన చేస్తున్నాడు, ఎలీషా కన్నీరు విడుస్తున్నాడు, యేసు ప్రభు కన్నీరు విడిచారు, అపోస్తలులు కన్నీరు విడిచి ప్రార్థన చేశారు. మీకు కాపరిగా నియమింపబడిన నేను కూడా నా వంతులో నేను మీ కొరకు 48 గంటల ప్రార్థనను ప్రత్యేక ప్రార్థనా కొడుకులను దైవ సేవకులను పిలిపించి పరిశుద్ధాత్మతో నింపబడిన కొంతమంది బిడ్డలు ఏర్పాటు చేయబడిన వారు వచ్చినప్పుడు వారితో కలిసి కన్నీరు విడిచి ప్రార్థన చేస్తున్నప్పుడు వాళ్ళలో పాల్గొనడానికి వచ్చిన నీవు కన్నీరు విడవకుండా నువ్వు వాళ్ళలో పాల్గొనే వ్యక్తిగా ఉన్నట్లయితే నువ్వు దోషివే, నువ్వు దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా పాలన చేసిన వ్యక్తివే. నీ బిడ్డల కొరకు కన్నీరు విడువు, ఏడువు అని ఆయన ప్రకటించినప్పుడు ఈ విషయం నీకు పాపంగా అనిపించడం లేదా? దేవుని దృష్టిలో ఆయన చెప్తున్నాడు, సమూయేలు భక్తుడు, ప్రార్థన చేయకుండా ఉండడం పాపము. పాపం పాపం. ఎలాగున్నావు నీ ఆత్మ? నీ కోరిక ఏడవాలి. అటు పరిశుద్ధాత్మ అభిషేకాన్ని నేను పొందుకోలేదు, నీ దర్శనం నేను పొందుకోలేదు, నీ శక్తితో నేను నింపబడలేదు, నీ స్వరం నేను వెళ్ళలేదయ్యా. ఏమిటి నాలో ఉన్న లోపం? రొమ్ములు కొట్టుకుని ఏడ్చారట, గుండెలు పాల్గొని ఏడ్చారట అన్నాడు. ఏడు అంటే ఏమిటో తెలియని స్థితిలో భక్తి సాధన చేస్తున్న నీవు, దేవుని శక్తిని కలిగిన వ్యక్తిగా భక్తి సాధన చేస్తున్న నీవు, అంగలార్చవలసిన నీవు ప్రార్థన చేయకపోవడం పాపం. అంటే పాలియాన్షో గారు ప్రపంచ ప్రఖ్యాత దైవ సేవకుడు, 10 లక్షల మంది కంటే వ్యక్తిగతంగా తన యొక్క సహవాసం ప్రపంచమంతా అనేక సంఘాలను నిర్మిస్తున్నటువంటి దైవ సేవకుడు. ఆయన ఎలాగ మార్చబడ్డాడో మీకు తెలుసు కదా, ఎలాగ మార్చబడ్డాడో మీకు తెలుసు కదా. ఆయన బౌద్ధ మతస్థుడై ఉన్నప్పుడు, వ్యాధిగ్రస్తుడై మరణానికి సమీపంలో ఉన్నప్పుడు ఒక సండే స్కూల్ పిల్ల, ఒక సండే స్కూల్ చిన్న పాప న్యూ టెస్టమెంట్ బైబిల్ తీసుకెళ్ళి, అంకుల్ ఇదిగో మరణాన్ని జయించిన వ్యక్తి యేసు ప్రభు, నువ్వు మరణం చనిపోబోతున్నావు, నువ్వు యేసుని నమ్ముకుంటే నువ్వు బతుకుతావని చెప్తే బౌద్ధ మతస్థుడైనటువంటి ఆ యవనస్తుడై ఉన్న యాన్షో గారు ఆవిడను దూషించారు, ఆవిడను తిరస్కరించారు, వద్దు నువ్వు వెళ్ళిపో అని చెప్పారు. ఆ బిడ్డ అదే స్థలంలో వెళ్ళిపోకుండా మోకరించి కన్నీళ్లు విడుస్తూ, యేసు ప్రభువా చనిపోతున్న వారిని తిరిగి లేపడానికి నువ్వు ఈ లోకానికి వచ్చావయ్యా, ఈ అంకులు చనిపోతున్నారయ్యా, నిన్ను నమ్ముకుంటే బతుకుతారయ్యా అని కన్నీళ్లు విడిస్తే ఆ కఠినుడైనటువంటి యాన్షో హృదయం కరిగించబడితే దయ చూపించి, ఆ బిడ్డ దయ చూపించి, ఆ బిడ్డ దయ చూపించి ఆ బైబిల్ గ్రంథాన్ని తీసుకున్నప్పుడు ఒక దేశాన్ని కదిలించగలిగిన
మర్చిపోవటకు శక్తి ఆ పసిబిడ్డ కన్నీళ్ళలో ఉందని కలిగి నీ బిడ్డల కొరకు కన్నీరు విడకపోతే నువ్వెంత దొంగవి, నువ్వెంత సమయాన్ని దొంగిలించే వ్యక్తివి, భవిష్యత్ దర్శనం ఎరగని గుడ్డి వ్యక్తివి. నువ్వు సండే స్కూల్ పిల్లలను నడిపించుకున్నటువంటి ఆ టీచర్, లేకుంటే యవనస్తులు నడిపించుకోవాల్సినటువంటి దైవ సేవకుడిగా నేను, అలాంటి ఆత్మలు సంపాదించే వ్యక్తులుగా వాటిని సిద్ధపరచడానికి కన్నీరు విడవకపోతే నేను దోషినే. అక్షరార్థంగా బిడ్డలు కలిగి ఉన్న వ్యక్తిగా, నీ బిడ్డల కొరకు ఆత్మను సంపాదించే వ్యక్తులుగా, నీ బిడ్డలను సిద్ధం చేసే వ్యక్తిగా నువ్వు లేనట్లయితే నువ్వు దోషిని. కొరియా దేశానికి ఉజ్జీవాన్ని తీసుకొచ్చింది ఒక పసిబిడ్డ ఆర్యాంచో గారు. ఊరిగా నిలబడ్డారు. ఒక సండే స్కూల్ నుండి ఉద్భవించింది. ప్రపంచ ప్రఖ్యాత దైవ సేవకులు చూడండి, సండే స్కూల్ నుండే ఉద్భవించారు. సండే స్కూల్ నుండే వారి పునాదులు వేయబడ్డారు. నీ బిడ్డలను సండే స్కూల్ కి పంపు, వాళ్ళ కొరకు ప్రార్థన చేయరు. ఎలాంటి ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉన్నావు? ఎలాంటి ఆత్మీయ స్థితి నువ్వు కలిగి ఉన్నావు? ప్రభువునందు ప్రియులారా, సూటిగా దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. సూటిగా దేవుని వాక్యం నీతో మాట్లాడుతుంది. ఎందరో దైవ సేవకుల గురించి మాట్లాడుకుంటున్న మనం మన జీవితాల్లో ఆ అనుభవాల ద్వారా మనం నడిపించబడకపోతే, ఆ అనుభవాల ద్వారా మనం నడిపించబడకపోతే, మన బిడ్డలు ఆత్మల సంపాదకులుగా సిద్ధపరచబడకపోతే, ఎప్పుడు సిద్ధపరచబడతారు? మనం సిద్ధపరచబడినాం. పాస్టర్ గారి దగ్గరికి 40 బరువైనటువంటి విలువైన కానుకలు వస్తే పాస్టర్ గారు ఏమన్నాడు? ఆ రాజు గ్రంథం 6వ అధ్యాయంలో నయమాను సన్నివేశంలో ఆయన చెప్తాడు. 6వ అధ్యాయం రాజు గ్రంథం 8వ వచనం 10వ వచనాలు చూసినట్లయితే, ఎవరి సన్నిధిలో నేను నిలవబడి ఉన్నాను చదువుతారా? ఎవరి సన్నిధిని నేను నిలబడి ఉన్నాను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా జీవం తోడు నేనేమీ తీసుకోను. అది ఈనాటి సేవకులైతే, ఈనాటి సేవకులమైన వ్యక్తులైతే అంత పెద్ద కానుక వస్తే 40 ఒంటలు కాదు, 1 ఒంటి మోసే బరువు అంత కానుక వచ్చిన దేవుడు నన్ను బహుగా ఆశీర్వదించాడు. బ్రదర్, ఆకాశపు వాకిళ్ళు విప్పి చూడు ఎన్ని కానుకలు ఇచ్చాడు. మనకు అక్కర్లా, మనం దేవుని సన్నిధిలో ఉన్నట్లే ప్రార్థన అక్కర్లా. అలాంటి దైవ సేవకులు ఉన్న సమాజంలో మనం బ్రతుకుతాం. దేవుని మహాకరుణను బట్టి ఇక్కడ నిత్యము ప్రార్థన జరుగుతుంది, నిత్యము విజ్ఞాపన జరుగుతుంది, నిత్యము మొరబెడుతున్నారు. అలాగే మొరబెడుతున్న దైవ సేవకుల సాహచర్యంలో నువ్వు మొరబెట్టిన వ్యక్తిగా, ప్రార్థన చేయని వ్యక్తిగా, యెజబెలు కూలగొచ్చిన బలిపీఠం వలె నీ ప్రార్థన బలిపీఠం కూలగొట్టమని పతనమైన స్థితిలో ఉంటే ఎలాగ నీ బిడ్డలు చూస్తాను దేవుని కొరకు గెలుచుకోవడంలో నీ బిడ్డలు ఆత్మను సంపాదించే వారిగా నువ్వు ఎలాగ సిద్ధం చేయగలవు? కన్నీటి ప్రార్థన ఎంత శక్తివంతమైందో నేను కొన్ని మాటలు నేను జ్ఞాపకం చేశాను. సమయాలు 2వ గ్రంథం 22వ అధ్యాయం 7-8 వచనాలు చూసినట్లయితే, అది భూమిని కంపింపజేసింది, పరలోకపు పునాదులను వణికించింది అని లేఖనం తెలియజేస్తుంది. హాగరు ప్రార్థన చేసినప్పుడు పరలోక పునాదులు కదనే దేవదూత అక్కడి నుండి దిగి వచ్చింది. సంసోను ప్రార్థన చేసినప్పుడు భూమి చేర్చబడి గోత్రం నుండి నీరు భూమికి వచ్చింది. ఎంతమంది దైవ సేవకులు కన్నీటితో ప్రార్థన చేస్తే భూమి కంపించింది, దేవదూతలు పరలోకం నుండి దిగి వచ్చారు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు పరలోకపు దేవదూత దేవుని ఎదురు నుండి రావడమే కాదు, ఆ 3వ ఆకాశంలో ఎంత ఘోరమైన యుద్ధాలు జరిగినాయో మనకు తెలుసు. కేవలం కన్నీటి ప్రార్థన, కేవలం ఉపవాస ప్రార్థన. కానీ నీ బ్రతుకులో కన్నీరే కారణమైనటువంటి నీ బ్రతుకు అది దొంగ బ్రతుకు అని దేవుని వాక్యం. నీ కొరకు ఏడు, నీ బిడ్డల కొరకు ఏడు. నామకార్థమైన భక్తి కాదు, కన్నీరు లేని ప్రార్థన కాదు. ఒక మాట లేకుండా దేవుని వాక్యం మనకు మాట్లాడు. ప్రభునందు ప్రియులారా, ప్రభునందు ప్రియులారా, దైవ సేవకుడు దైవ ప్రతి దైవ సేవకుడు కన్నీరు విడిచి ప్రార్థన చేసుకునేవాడు. ఈనాడు అనేక దైవ సేవకుడు సహవాసాలు అసలు ఉపవాస ప్రార్థన వద్దు కదా, ఉపవాస ప్రార్థన పెడితే శోధనలు వస్తాయని ఉపవాస ప్రార్థన ఎట్టేసిన సంఘాలు ఉన్నాయి. కానీ నీకు అలాంటి దౌర్భాగ్యం లేదే. ఉపవాస ప్రార్థనతో ఎన్నెన్ని శోధనలు ఎదుర్కొంటున్నారో, ఎన్నెన్ని సమస్యలు
ఉన్నప్పుడు నువ్వు ఏకీభవించిన వ్యక్తిగా ఆ ప్రాంతంలో పాల్గొన్న వ్యక్తిగా ఉంటే అది ఆజ్ఞాతిక్రమం. దేవుని వాక్యాన్ని ధిక్కరించడం. నేనే తప్పు చేయలేదు, ఆయన వారం ప్రార్థనకు వెళ్ళాను, ఆయన కానుకలు ఇచ్చాను, ప్రార్థన చేసుకున్నాను, వచ్చాను, మంచిదే. కానీ నీ విషయం ఏమిటి? కానీ నీ కొరకేడు, నీ బిడ్డల కొరకేడు అని సాగుతాడు. ప్రతి వారం ఒక్కొక్క మాట పరిశుద్ధాత్ముడు జ్ఞాపకం చేస్తున్నాడు. విలాప వాక్యములు 2వ అధ్యాయం 19వ వచనం. నీవు లేచి రేయి మొదటి జామున మొదలుపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును ఏడు కుమ్మరించాలి. హృదయం కుమ్మరించడం అంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఈ హృదయంలో ఏ భయాలు ఉన్నాయో, ఏ చింతలు ఉన్నాయో, ఏ సమస్యలు ఉన్నాయో, దేవుని దగ్గర నువ్వు అడగవలసినటువంటి ఆలోచనలు ఏమున్నాయో, నీ మనసులో ఏముందో అంతా కూడా ఆయన ముందు కుమ్మరించడం అంటే ప్రజెంట్ చేయడం. ఏది దాచుకోకుండా తండ్రికి అన్ని విషయాలు చెప్పుకునే బిడ్డ చేస్తున్నావా? తదుపరి నీ పసి పిల్లలు ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు ఎత్తకపోతే ఏం జరుగుతుంది? నీ పసిపిల్లల ప్రాణానికి భద్రత లేదు, క్షేమం లేదండి. సాతాను తనకు బాగు సమయం బాగు కొంచెమని చెప్పి బాగు క్రోధంతో పని చేస్తున్నాడు. నీ బిడ్డల ఆలోచనలు దేవుని చిత్తానుసారంగా ఉండినట్లు నువ్వు ప్రార్థన చేయకపోతే నీ బిడ్డల ఆలోచనలు తప్పిపోతాయి, దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతాయి. నీ బిడ్డల సహవాసాలు సరిగా ఉండాలి అంటే నువ్వు కన్నీరు గురించి ప్రార్థన చేయాలి. నీ బిడ్డల క్రియలు దేవుని నామాన్ని గౌరవించకుండా ఉండాలి అంటే నువ్వు ఏడవాలి. నీ బిడ్డలు ఏడవకుండా చేస్తున్నాడని నేను సైతాను. ఆనాడు పాత నిబంధన గ్రంథంలో ఏం జరిగిందో ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. సౌలు పరిపాలిస్తున్న కాలంలో ఫిలిస్తీన్లు ఇజ్రాయేలీలు ఉన్న దేశంలో కమ్మరి పని చేసేవాడు ఒక్కడు కూడా లేకుండా చేశారండి. ఎందుకు? కమ్మరి వాళ్ళు ఉంటే కత్తులు చేయించుకుంటారు, ఈటలు చేయించుకుంటారు. యూదులకు కమ్మరి పని తెలియదు, నా ఫిలిస్తీన్లే చేయాలేమో. కమ్మరి వాళ్ళని లేకుండా చేశారు, ఆయుధాలు లేకుండా పని. సమయం మొదటి గ్రంథం 13:22 వచనంలో రాయబడి ఉంది. యుద్ధ సమయం వచ్చింది. సౌలు దగ్గర యోనాతాను దగ్గర 2 ఈటలు ఉన్నాయి, ఇంకెవరి దగ్గర యుద్ధాలు ఆయుధాలు లేవు. చివరికి ఏమైందో వారికి మనకు తెలుసు. వారి తండ్రి కొడుకులు ఒక్క దినాన చనిపోయిన పరిస్థితి. ప్రభునందు ప్రియులారా, ప్రార్థన అనే ఆయుధం నీకు లేకపోతే, కన్నీటి ప్రార్థన అనే ఆయుధం నీకు లేకపోతే, శ్రమ దినాన ఈ ఆయుధం లేనటువంటి నీవు సాతాను చేత పట్టుబడతావు. నీ బిడ్డలు గాయపరచబడినప్పుడు, నీ బిడ్డలు తృణీకరించబడినప్పుడు, నీ బిడ్డలు కృంగిపోయినప్పుడు, నీ బిడ్డలు పతనమైనప్పుడు, నా బ్రతికెందుకులే, అందరూ ఉన్నతమైన స్థితిలో ఉన్నారు, నా జీవితంలో ఉన్నతమైన స్థితిలో ఏమి చేసి ఎదురవుతుందన్నప్పుడు నీ బిడ్డలు ధైర్యపరచడానికి నీ దగ్గర ప్రార్థన అనే ఆయుధం లేకపోతే సౌలుకు పట్టిన గతే, ఆనాడు ఇశ్రాయేలుకు పట్టిన గతే. ఆయుధాలు లేని వ్యక్తులు యుద్ధానికి వెళితే ఎలాంటి నాశనం పెట్టారో అలాంటి గతే నీ ఆత్మీయ జీవితాన్ని. అందుకే నువ్వు మెలకు కలిగి నువ్వు కన్నీరు నుంచి ప్రార్థన చేసే వ్యక్తులు, నీ పిల్లల కొరకు ఏడ్చే వ్యక్తులు. ఆ 2:19 మళ్ళా చదువుదామా? లేచి నాతో పాటు చెప్తారా? నీవు లేచి రేగి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలి కొని వారు మూర్ఛిల్లుతున్నారు. ఇలా వాక్యాలు చదివితే ఎంత వేదన, ఎంత కన్నీరు, ఎంత దుఃఖమో. ఎంతమంది యవనస్తులు ఈ వీధుల్లో తిరుగుతూ అల్లరిగా వారి కొరకు ప్రార్థన చేసే వ్యక్తి, ఎంతమంది పసిబిడ్డలేని వ్యక్తులు, 14 సంవత్సరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు, ఎంతమంది దేవుణ్ణి ఎరుగక వారి సమయాన్ని వ్యర్థం చేసుకుంటూ. ఈ లోకంలో బిడ్డలు గనులుగా ఉండాలి అంటే వారు చేసుకునే వస్త్రాలు బాగుండాలి, తినే తిండి బాగుండాలి, కనబడుతున్న వ్యక్తులు వారు ఘనమైన వ్యక్తులుగా కనబడాలి, చదువులు ఉన్నతమైన
ఇది లోకం యొక్క తీరు. లోకము యొక్క ప్రభువుని ఎరిగినటువంటి వ్యక్తుల యొక్క ఆలోచన విధానం అది. కానీ ప్రభువుని ఎరిగిన నీకు కాదని, తినడానికి తిండి లేకపోయినా, కట్టుకోవడానికి వస్త్రాలు శరీరం లేకపోయినా, దేవుని ప్రేమను కలిగి నీ బిడ్డలు దేవునికి విధేయత చూపించే వారికి ఉన్నట్లయితే, దేవుని ఆత్మచేత నింపబడి నడిపించబడేవారికి ఉన్నట్లయితే ఆయన ఆత్మల సంపాదకులుగా వారు దేవుని చిత్తాన్ని నెరవేర్చే బలశూరులు మారుతారు. అందుకు నువ్వు ఏడవాలమ్మా, అందుకు నువ్వు ఏడవాలి అమ్మా. ఏడవని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉంటే, కన్నీరు విడిచి ప్రార్థన చేయని వ్యక్తిగా ఒకవేళ నువ్వు ఉన్నట్లయితే, ఈ దినం పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నాడు, అది పాపం. దేవుని ఆజ్ఞను ధిక్కరించిన వ్యక్తిగా ఉన్నా. మనం ఎన్నో ప్రయాసాలు పడుతున్నాం, ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నాం. సండే స్కూల్ జరిపించాలి కాబట్టి జరిపించడం లేదు. నేను నమ్ముతున్నాను ఆ బిడ్డలని నడిపించినటువంటి వ్యక్తులు ఎంతగానో కన్నీరు విడుస్తున్నారు. ఆ బిడ్డలను బోధిస్తున్న వ్యక్తులు ఎంతగానో కన్నీరు విడుస్తున్నారు. నేను నమ్ముతాను ఆయన చేయవలసిన పని చేయలేకపోతున్నా. ఆ బిడ్డలో ప్రార్థన సరిపోవడం లేదు. ఆ బిడ్డలందరినీ సన్నిధిలో నిలబడాలి. ఇంకేందరో ఈ వీధుల్లో మన సంఘ సభ్యులైనటువంటి వ్యక్తుల కుటుంబాల్లోనే సండే స్కూల్కి రాని బిడ్డలు ఉన్నారు. వారి గురించి చింత మీ హృదయాల్లో లేనట్లయితే మీరు దోషులు. విలియం కేరీ గురించి మనకు తెలుసు. యవనస్తుడు ఉన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తును తెలుసుకున్న తర్వాత బ్రహ్మాడు యొక్క డైరీ చదివారు. అనేక విధాలుగా ప్రేరేపణ పొంది తన గదిలో భారతదేశం జ్ఞాపకం పెట్టుకొని, అయ్యా నేను భారతదేశానికి మిషనరీగా వెళ్ళాలి అని చెప్పి ప్రార్థన చేసినప్పుడు ఆ సంస్థ వారు భారతదేశానికి మిషనరీగా పంపారు. ఎక్కడికి వెళ్ళాలి ప్రార్థన చేసుకున్నాడు. ఆ గోడలోనే బెంగాలీ భాష మాట్లాడే వ్యక్తితో పరిచయం అయింది. ఆ ప్రయాణం మొదలుకొని కలకత్తాలో వాడ దిగే వరకు ఈ ప్రయాణ కాలంలోనే బెంగాలీ భాష తక్షుణ్ణంగా నేర్చుకున్నాడు. వాడ దిగగానే బెంగాలీ భాషలో దేవుని సువార్తను ప్రకటించడం ప్రారంభించాడు. భార్య బిడ్డలతో వచ్చిన అతను అక్కడ వాతావరణం సరిపోక బిడ్డలు చనిపోతుంటే, భార్య చనిపోతుంటే ఏమి నిరుత్సాహపడలేదు. కానీ ఆరోగ్యం చెడిపోయినా 40 సంవత్సరాలు ప్రయాసపడి ఇదిగో మన చేతిలోని పరిశుద్ధ గ్రంథాన్ని తెలుగులోనికి అనువదించి 2 పర్యాలు అనువదించి కన్నీరు విడిచిన దైవ సేవకుడు ఆయన కన్నీటి ఫలితమే ఈ దినం మన చేతిలోని గ్రంథం. మరి నీ కన్నీరు ఏది ఒక సాక్ష్యం? నీ కన్నీరు ఏది ఒక ఆత్మ రక్షించిన అనుభవం? నీకేది? నీకు అసాధ్యమైనది కాదు. ప్రభు కొరకు నువ్వు అవమానించబడే వ్యక్తిగా, ప్రభు కొరకు నువ్వు దెబ్బలు తినే వ్యక్తిగా, తృణీకరించబడే వ్యక్తిగా ఒకవేళ ఉంటే సంతోషించు. కానీ నువ్వు ఉన్న స్థలంలో నేను ఎప్పుడు చెప్తాను, మీ యజమానులకు మీరు లోబడి ఉండాలి. మీ యజమానులు ఒప్పించుకొని ప్రార్థనకు రండి. ఒకవేళ రాలేని పరిస్థితులు ఉంటే మీరున్న స్థలాల్లోనే ప్రార్థన చేయండి. అనుమతించిన యజమానులు కూడా అవమానిస్తున్నా ప్రభువునందు సంతోషించండి. దేవుడు నీతో మాట్లాడతారు. కన్నీరు విడవండి, దేవుని శక్తిని మీరు పొందుకుంటారు. కానీ ప్రార్థన చేయని వ్యక్తులుగా, మీ బిడ్డల కొరకు కన్నీరు విడవని వ్యక్తులుగా మీరుంటే నిశ్చయంగా మీరు ఆజ్ఞను అతిక్రమించిన వ్యక్తులు. ఆ పాపము దేవునికి ఇష్టమైనది కాదు, దేవునికి ఇంపైనది కాదు, దేవునికి ఆయాసకరమైన విషయం. అలాంటి ఆయాసకరమైన విషయాలను కలిగి పెట్టుకొని ఆశీర్వచన పాత్రలో చేయవేస్తే అది నీకు క్షేమం కాదు. ఇప్పటి వరకు నువ్వు కన్నీరు కాచి నీ కొరకు, నీ బిడ్డల కొరకు ఏడ్చే వ్యక్తి నువ్వు ఉంటే ప్రభువును స్తుతించు. ఒకవేళ నువ్వు ఏడవని వ్యక్తిగా ఉంటే క్షమించమని అడుగు, క్షమాపణ పొందు. ఆయన స్తుతించు క్షమించినందుకు. ఆ తదుపరి కృతజ్ఞతాస్తుతులు తెలియజేసి ఆయన సన్నిధిలో ఒక నూతన తీర్మానంతో, ప్రభువా ప్రతిదినము ఈ ప్రాంతంలోని యవనస్తుల కొరకు, ఈ ప్రాంతంలోని చిన్న బిడ్డల కొరకు కనీసం 2 కన్నీళ్లు కొట్టాను నేను కారుస్తానని ఒక తీర్మానం తీసుకొని నువ్వు బాధలో చేయండి. అది దేవుడిచ్చిన ఆజ్ఞ. దేవుని ఆజ్ఞను ఆజ్ఞగానే నేను నీకు బోధిస్తున్నాను. నువ్వు దేవుని కొరకు పని చేయాలి. నువ్వు నీ సొత్తు కాదు, నువ్వు విలువ పెట్టి కొనబడిన వ్యక్తివి. దేవుని ఆజ్ఞను నెరవేర్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. కనీసం కొంతమంది ఈ ప్రాంతంలో రక్త సంబంధితుల కుటుంబాల్లో, లేకుంటే నీకు తెలిసిన వ్యక్తులు ఆ సమయానికి ఆ 2 రోజులు ఆ బిడ్డను నువ్వు ఆహ్వానించుకొని నీ ఇంట్లో పెట్టుకొని ఇక్కడ పంపించు, వాటిని నేర్పించి పంపించు. వాళ్ళు ఒక బిల్లి గ్రహం లెగిస్తే ఆనందించేది నువ్వు, ఆశీర్వాదాలు పొందేది నువ్వు. వాళ్ళు ఒక పాదయాంశం లెగిస్తే, వాళ్ళు ఒక విలియం కేరీ లెగిస్తే ఆశీర్వాదం నీకు నీ బిడ్డల మీదకి వస్తుంది.
ఆసక్తి లేని వ్యక్తిగా మనం భక్తి చేయవద్దు. కానీ విడుదల పెట్టుకుని మనం ప్రార్థన చేయవద్దు. అది దేవుని ఇష్టం కాదు, ఆజ్ఞ కాదు. దేవుని ఆజ్ఞ మీ గురువు ఏడవండి, మీ బిడ్డలు ఏడవండి. ఆశ్చర్యంగా మందిరానికి వచ్చేది. కొంతమంది బైబిల్ తీసుకురాకుండా మందిరానికి అంత నాశువుగా అయిపోయింది. నీ కొరకు ఆయన సెలవులు బలియాగమైనప్పుడు అయ్యో నువ్వు నా కొరకు డబ్బులు తిన్నా ఉంటావు, నువ్వు ఒక అరగడప్పుడు నువ్వు బైబిల్ తీసుకున్నావు. పద్ధతులు మార్చుకున్నా, దేవునికి లోబడతా, దేవుని ఆశీర్వాదాలు కోరుకున్నా. మన బిడ్డలు ఎంత ప్రమాదకరమైన స్థితిలో ఉన్నారో ఈ లోకాన్ని పరిశీలిస్తే అర్థమవుతుంది. బైబిల్ యవనస్తులు క్షేమంగా అవుతారన్న గ్యారంటీ లేదు. సహవాసాల దోషం, పరిస్థితుల దోషం, అలవాట్ల దోషం, పెరిగిన వాతావరణ పరిస్థితుల దోషం, దురాత్మల దాడి ప్రభావం ఎలా తప్పించుకోగలరు? నీ కన్నీరు, నీ కన్నీరు, నీ కన్నీరే